హలో నమస్తే అండి. నేను దోశల పిండి చూపిపోతున్నాను. 2 గ్లాసులు బియ్యము, అర గ్లాసు మినపప్పు, అర గ్లాసు గుళ్ళు, వేసిన గుళ్ళు, మెంతులు అవన్నీ నానబెట్టుకోవాలండి. కొబ్బరి దోశలు చూపిపోతున్నాను. కొబ్బరి కూడా వేసుకోవాలి, పచ్చి కొబ్బరి నానబెట్టుకోవాలి. ఇట్లా నానబెట్టుకొని ఒక 3 గంటలు నానినాక 3-4 గంటలు ఇట్లా పిండి రుబ్బుకోవాలండి. కొబ్బరి వేరే మిక్సీలో పట్టేసి మెత్తగా ఆ కొబ్బరి దోశ పిండిలో కలుపుకోవాలండి. లేకపోతే కొబ్బరి ముక్కలు నలగవు. వేరే మిక్సీలో పట్టుకొని దోశ పిండిలో వేసుకొని ఎదుపుకోవాలండి. కొబ్బరి దోశ అండి. ఆ పిండి చేయబోతున్నాను. కొబ్బరి వేరే పట్టుకున్నానండి. మిక్సీలో పెట్టేసుకొని మెత్తగానే దోశల పిండి రుబ్బుతుంది గ్రైండర్లో. దోశల పిండి మెరుగుతుందండి. గ్రైండర్లో వేసుకోవాలి. కొబ్బరి పట్టేసుకొని మిక్సీలో పెట్టి కొబ్బరి గ్రైండర్లో వేసుకుంటున్నానండి. బియ్యం, మినపప్పు నానబెట్టి కొబ్బరి కూడా నానబెట్టుకోవాలి. వేరే రుబ్బుకొని వేసుకుంటున్నానండి. దోశలు చాలా బాగుంటాయి మెత్తగా. పచ్చి కొబ్బరి నానబెట్టుకున్నానండి. అది కూడా నానబెట్టుకున్న కొబ్బరి కొబ్బరి నానబెట్టుకొని పేస్ట్ పట్టుకొని గ్రైండర్లో వాటితో పాటు వేసుకున్నానండి. చాలా టేస్ట్గా ఉంటుంది కొబ్బరి వేసుకుంటే దోశలు. ఇంకోసారి చెబుతున్నానండి. కొబ్బరి, పల్లీలు, మినపప్పు, కొంచెం